మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీకు క్షేమమును, ఆశీర్వాదాన్ని, సమాధానమును, నెమ్మదిని కలగచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసిన 35వ కీర్తన 22వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యెహోవా, అది నీకే కనపడుచున్నది కదా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. రాజు అయిన దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక ప్రార్థన చేస్తున్నాడండి. దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి మొరపెడుతున్నారు. అంటే దావీదుకు కలుగుతున్న ఆపదను బట్టి, దావీదుకు కలుగుతున్న ఆటంకాన్ని బట్టి, దావీదుకు కలుగుతున్న అవంతరాలను బట్టి, దావీదు చుట్టుముట్టిన శత్రువులను బట్టి దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. అయ్యా, నా చుట్టుప్రక్కల శత్రువులు పొంచి ఉన్నారు. మరి ఆ శత్రువులేమో నన్ను చంపాలని కంకణం కట్టుకుంటున్నారు. నా అనుకున్న వారే నాకు వ్యతిరేకులుగా మలచబడిపోయారు. నేను చాలామందికి సహాయం చేస్తూ వచ్చాను. చాలామంది పరిస్థితులు బాగులేనప్పుడు వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను ఉపవాసం ఉండి వారి కొరకు మొరపెట్టాను. నా వస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వారు బాగుపడాలని, వారు దీవెనకరంగా ఉండాలని, వారు ఆరోగ్యకరంగా ఉండాలని నేను నీ సన్నిధిలో మొరపెడుతూ వచ్చానయ్యా. ఆఖరికి నేను ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తూ వచ్చానో, ఎవరు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతూ వారి కొరకు మొరపెడుతూ వచ్చానో వారే నాకు విరోధులై నా ప్రాణమును తీయ చూస్తున్నారు. గనుక ఒక్కసారి నీ దృష్టి నా మీద పెట్టవా? నీవు నా కొరకు లేచి, నా కొరకు నిలిచి ఈ శత్రువుల చేతుల్లోంచి నన్ను విడిపించవా అంటూ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో దావీదు వాడిన మాట ఏంటంటే, నీవు నాకు దూరముగా ఉండవద్దు. దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవునితో ఈ మాట ఎందుకు అన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే, దేవుడు దావీదుకు దూరమైనట్టు ఉన్నాడు. దేవుడు దావీదుకు సమీపంగా లేడు. దేవుడు దూరమైపోయినందువలన దావీదుకు అర్థమైపోయింది, నా దేవుడు నాకు దూరమైపోయాడు. గనుకనే నేను ఇన్ని ఆటుపోటులు, అవంతరాలు ఎదుర్కొంటున్నాను. ఇన్ని ఆటంకాల మధ్య, ఇన్ని అవంతరాల మధ్య నేను చుట్టబడిపోయి నా ప్రాణం ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో నేను నిలిచిపోయాను. కారణం ఏంటి అంటే, నాకు తోడై ఉండిన దేవుడు ఇప్పుడు నాతో లేడు అని దావీదు గ్రహించి దేవుని సన్నిధిలో చేరి దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా, నీవు నాకు దూరంగా ఉంటే నేను బ్రతకలేను. నీవు నాకు దూరం అయిపోతే నేను జీవించలేను. నీవు నాకు దూరంగా నిలబడితే నేను సమాజంలో నిలిచి ఉండలేనయ్యా. అందుకని ఒకవేళ నేను నీకు విరోధముగా ఏ పాపము చేసినా, నేను విరోధముగా నీ ఆజ్ఞలను తిరస్కరించినా, ఒక్కసారి దయచేసి నన్ను క్షమించి నాకు దూరముగా ఉండవద్దని దేవుని సన్నిధిలో బాధతో, వేదనతో, కన్నీళ్లతో దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుతున్నాడు. అయ్యా, నీవు నాకు దూరంగా ఉండవద్దు. గనుక ఒక్కసారి నీవు నా వైపు తిరిగి నన్ను తరుముతున్న ఈ శత్రువుల చేతుల్లో నుంచి నీవు నన్ను తప్పించు అని దావీదు దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగటం ప్రారంభించాడండి. ఎందుకంటే దావీదు పడిన స్థితి ఏంటో దావీదుకు తెలుసు. దావీదు ఎక్కడ దేవునికి దూరం అయ్యాడో దావీదుకు తెలుసు. దావీదు ఎక్కడ దేవుని ఆజ్ఞలు మీరాడో దావీదుకు తెలుసు. అన్నిటిని తలపోసుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని ఒకటి అడుగుతున్నాడు, నీవు నాకు దూరంగా ఉండవద్దు. నీవు నాకు దూరంగా ఉంటే నేను జీవించలేను, బ్రతకలేను, నేను సమాజంలో నిలిచి ఉండలేను. గనుక ఒక్కసారి నన్ను క్షమించి నా పాపమును పరిహరించి
నా దోషములను క్షమించి నీవు నా వైపు తిరిగితే నేను అద్భుతం చూడగలుగుతాను అని దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగటం ప్రారంభించాడండి. అంటే దేవుడు దూరమైపోయాడు కదా. దావీదుకు అర్థమైపోయింది, దేవుడు నాతో లేడు, దేవుడు నాతో ఉండలేదు, దేవుడు నా ప్రక్కన నిలవలేదు, అందుకే ఇన్ని ఆటుపోట్లు ఇన్ని అవంతరాలు కలుగుతున్నాయని దావీదు నిండు మనసుతో హృదయపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకొని అడగటం ప్రారంభించాడండి. అడగటం ప్రారంభించాడు. ఆకాశం అందున దేవుడు ఇతని ప్రార్థన విన్నాడు. అందుకే లేఖనంలో కూడా చక్కగా రాయబడిన మాట ఏంటంటే, మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడంటండి. మొరపెట్టి ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండి వారి అవసరాలు ఏంటో, వారి కొరతలు ఏంటో, వారికి ఏది అవసరమో అది దయచేసేదానికి ఆయన సమీపంగా ఉండి నేను ఉన్నాను, నీవు ఏమి కోరుకున్నా నేను నీకు దయచేస్తాను అని ఒక అభయ హస్తం మనతో ఉండేదానికి, ఒక అభయ హస్తం మన ప్రక్కన నిలిచి మనం బలపరిచేదానికి ఆయన మన ప్రక్కనే ఉండి నేను ఉన్నాను అని మన వెన్ను తడుతాడంటండి. అందుకే వాక్యం అంటుంది కదా, మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు అంటండి. అందుకే దావీదు గ్రహించి ఇప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ మొరపెడుతున్నారు, నా ప్రభువా నీవు నాకు దూరంగా ఉంటే నేను బ్రతకలేనయ్యా అని అడిగితే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, గడిచిన దినాలు ప్రభు నీకు దూరంగా ఉన్నాడేమో, గడిచిన రోజులు ప్రభు నీ ప్రక్క నిలబడలేదేమో, గడిచిన దినాలు ప్రభు నీకు దూరమైపోయినందువలన ఒకవేళ నీ జీవితంలో అలజడి కలుగుతూ అలజడి చేత అలసిపోతూ సొమ్మసిల్లిపోయి సొక్కిపోయి అలాగే గొప్పగా నీవు కోల్చబడిపోయావేమో నాకు తెలియదండి. ఎందుకంటే దేవుడు నీతో లేడు, దేవుడు నీకు దూరంగా ఉన్నాడు, దేవుడు నీకు సమీపంగా లేకపోయినందువలన ఎన్నో ఆటుపోటులు, ఎన్నో అవంతరాలు, ఎంతగానో కష్టం, క్లిష్ట పరిస్థితుల్లో నడిపించబడుతూ వచ్చావు. ఈరోజు ఉదయకాల సమయంలో నీవు మనసు విప్పి, ప్రభువా నువ్వు నాకు దూరం కావద్దయ్యా, నువ్వు దూరమైపోయే నష్టపోయాను, నేను నీకు దూరమై నీవు నాకు దూరమై ఎన్నో కష్టాల మధ్యలో కూరుకొని పోయానయ్యా, ఒక్కసారి నన్ను క్షమించి నీ దయను నా మీద ఉంచి అయ్యా నీవు నాకు దూరం కాకుండా నాతో కూడా ఉండు అని నువ్వు మొరపెడుతానండి. ఇప్పటి వరకు దూరమైన దేవుడు, ఇప్పటి వరకు నీతో లేని దేవుడు, ఇప్పటి వరకు నీ ప్రక్క నిలబడిన దేవుడు తప్పక నా ప్రభు నీకు తోడుగా ఉండి, నా ప్రభు నీ ప్రక్క నిలిచి నిశ్చయముగా ఆయన అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నీ ప్రక్క నిలిచి నేను బలపరచబోతూ ఉన్నాడు. ఇక దూరం కాకుండా నా ప్రభు నీతో కూడా ఉండి నీవు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ ముంగిటి నిలబడిన పరిస్థితులన్నింటిని అణచివేయబోతూ ఉన్నాడు. ఎలాంటి అలజడి నీ కుటుంబంలో లేకుండా నీ కుటుంబానికి నా ప్రభు ప్రశాంతతను కలగ చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈనాటి వరకు నువ్వు చేస్తున్న వ్యాపారంలో అలజడి చూస్తున్నావా? నువ్వు చేస్తున్న చేతి పనిలో అలజడిని ఎదుర్కొంటున్నావా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అవంతరాల మధ్యలో నిలిచిపోయి వేదనకు గురయ్యి అవమానాన్ని చూస్తున్నావా? భయపడవలసిన అక్కర్లేదు. నీ ఉద్యోగంలో నీతో పాటు నా దేవుడు లేడేమో, నీ చేతి పనులు నీతో పాటు నా దేవుడు లేడేమో, నీ వ్యాపారంలో నీతో పాటు నా దేవుడు లేడేమో. ఈ దినము నుండి, ఈ ఉదయకాల సమయం నుండి నా ప్రభు అక్షరాలుగా మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. ఈరోజు మొరపెట్టండి. మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానన్నాడు కదా, మొరపెట్టే వారికి ప్రక్క నిలిచి ఉంటానంటున్నారు కదా. నీవు ఈరోజు మొరపెట్టు చూడు, నా ప్రభు అక్షరాలుగా నీతో కూడా ఉండి నీ వ్యాపారంలో నీకు దీవెన కలుగునట్లుగా, నీ చేతి పని వర్ధిల్లునట్లుగా, నీ ఉద్యోగంలో నీకు ఘనత కలుగునట్లుగా నా ప్రభు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నారు, నేను ఇక నీకు దూరం కాను, నీవు నాకు మొరపెట్టావు కదా, అందుకే నేను నీకు సమీపంగా ఉండి నీవు ఏది అడిగినా, నీవు దేని నిమిత్తం ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థన వినిన నేను ప్రతిదీ నేను నీకు దయచేయబోతున్నాను, ప్రతిదీ నీకు అనుగ్రహించబోతున్నాను అని ఆయన సమస్తము నీకు ధారాళముగా నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నారు. భయపడవలసిన అక్కర్లేదు, కుమిలిపోవలసిన అక్కర్లేదు. ఏంటి ఈ సమస్యలు తొలగిపోవా? ఏంటి ఈ వేదనలు తొలగిపోవా? ఏంటి ఈ కష్టాలు నన్ను విడిచిపెట్టి వెళ్ళవా? ఏంటి ఇబ్బందులు, ఏంటి ఆర్థిక ఇబ్బందులు, ఏంటి అనారోగ్య సమస్య అని కుమిలిపోతున్నావా? కుమిలిపోవలసిన అక్కర్లేదు.
ప్రభు నీకు దూరంగా ఉన్నాడు గనుకనే ఇన్ని ఎదుర్కొంటున్నావు. ఈ రోజు నుంచి అవన్నీ నీ ముంగిట లేకుండా నా ప్రభు మీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు. నా ప్రభు నీ ప్రక్క నిలిచి ఉండబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏది కోరుకున్నా నా ప్రభు అక్షరాలుగా మీకు దయచేయునుగాక, నా ప్రభు అక్షరాలుగా మీకు అనుగ్రహించునుగాక. నిశ్చయముగా నా ప్రభు నీకు దూరం కాకుండా అన్ని విషయాలలో నా ప్రభు మీకు జయమిచ్చి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చి సాక్షిగా నిలుపుకొనుగాక. ఓ సేవకుడికి నిండు మనసు ఆశీర్వదిస్తున్నానండి. నా ప్రభు మీకు దూరము కాకుండా నా ప్రభు మీకు సమీపంగా నిలిచి మీ వ్యాపారంలో మీకు దీవెన కలగ చేయునుగాక. నీ చేతి పనుల్లో ఒక ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. నీ ఉద్యోగంలో నీకు ఘనతను ఇచ్చునుగాక. నీ సమస్యలన్నిటికీ ముగింపును కలగ చేయునుగాక. నీ కష్టాలన్నిటిని నా దేవుడు తీసివేయునుగాక. నీకు నీ కుటుంబానికి, నీకు నీ పిల్లలకు, నీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు నిత్య సంతోషం, నిత్య సమాధానం అనుగ్రహించి ఆయన ఇక మీదట మీకు దూరం కాకుండా మీతో కూడా ఉండి అన్ని విషయాల్లో జయమిచ్చునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. మేము ఈ విధంగా స్తుతించున్నట్లుగా మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రమయ్యా. కీర్తనకారుడు నీ సన్నిధిలో చేరి ప్రార్థించినట్లుగా ప్రభువా నాకు దూరముగా ఉండకు అని మొరపెట్టినట్లుగా ఈరోజు ఎందరైతే దూరముగా ఉండవద్దు అని మొరపెడుతున్నారో, ఎందరైతే సమీపంగా ఉండాలని కోరుకుంటున్నారో ప్రతి వారికి మీరు సమీపంగా నిలిచి అన్నిటి మీద మీరు జయమును కలగ చేయబోతున్నందుకై మీకు స్తోత్రం. అలజడులు అన్నిటిని మీరు అణచివేయబోతున్నందుకై మీకు స్తోత్రం. ఈ దినమంతా బిడ్డలు చేతి పని, వ్యాపారం, ఉద్యోగం, రాకపోకల్లో మీ కాపుదలు మీరు అనుగ్రహించి తోడై బిడ్డలు దీవెనకరంగా మలచమని యేసు నామములు అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.